వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తల ముఖ్యాంశాలు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి మహిళ మృతి. నిర్లక్ష్యం వహించిన డాక్టర్పై చర్యలు తీసుకోవాలని బంధువుల డిమాండ్. కూటమి ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తే ఊరుకోం. టీడీపీ ఎస్సీ సెల్ కన్వీనర్ పాలచెర్ల ముత్యాలప్ప. కులగణనలో కుటుంబ సభ్యులు లేకపోవడంతో పూర్తి సమాచారం రాలేదు. రెండోసారి కులగణనకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్న వి హనుమంతరావు. జీవో నెంబర్ 81 ప్రకారం వీఆర్ఏల హామీని అమలు చేయాలి. వీఆర్ఏల మహాధర్నాలో డిమాండ్ చేసిన ఆర్ కృష్ణయ్య. ఇక డీటెయిల్ చూస్తే వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల పరిధిలోని మహేందర్ రెడ్డి హాస్పిటల్లో చోటు చేసుకుంది. వికారాబాద్ జిల్లా పోడూరు మండల అంగడి చిట్టపల్లి గ్రామానికి చెందిన మమత కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం మహేందర్ రెడ్డి హాస్పిటల్కి వచ్చింది. ఆపరేషన్ కోసం వైద్యులు నిర్లక్ష్యంగా చేసిన ఇంజెక్షన్ వికటించడంతో మమత మృతి చెందిందని బంధువులు ఆరోపించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో డాక్టర్ దగ్గరుండి మేదీపట్నం ప్రీమియర్ హాస్పిటల్కి తీసుకెళ్తుండగా మార్గ మధ్యలో మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. సీరియస్ అయిందని చెప్పి బయటికి షోమ్ అవుతుంది అని చెప్పి అడుగు పంపించారు. కంపెనీ వాళ్ళకి తెలిసే అనుకుంటారు. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలిసే పంపించారు. ఎరువులో కావద్దు. కూటమి ప్రభుత్వం వచ్చాక రాప్తాడు నియోజకవర్గం అభివృద్ధి వైపు అడుగులు వేస్తుంటే నియోజకవర్గ ప్రజలను పక్కదారి పట్టించడానికి మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి బురదల్లే ప్రయత్నం చేస్తున్నారని రాప్తాడు టీడీపీ ఎస్సీ సెల్ కన్వీనర్ పాలచెర్ల ముత్యాలప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 5 సంవత్సరాలలో వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి శూన్యమని విమర్శించారు. ఇంకొకసారి కూటమి ప్రభుత్వంపై ఎమ్మెల్యే పరిటాల సునీతపై అవాకులు చెవాకులు మాట్లాడితే చూస్తూ ఊరుకోమని పాలచెర్ల ముత్యాలప్ప మండిపడ్డారు. రాప్తాడు మండలం టీడీపీ ఎస్సీ సెల్ కన్వీనర్ పాలచెర్ల ముత్యాలప్ప మాట్లాడడం జరుగుతుంది. అందరి నివారణ కాలువ గురించి ప్రకాష్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీన్ని ఖండిస్తూ ఈరోజు నేను ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. అయ్యా ప్రకాష్ రెడ్డి, 5 సంవత్సరాల్లో నువ్వు ఏమీ చేసింది అభివృద్ధి ఎక్కడ ఏమీ లేదు. ఈరోజు కూటమి ప్రభుత్వము ఏర్పడిన తర్వాత పరిటాల సునీతమ్మ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత అందరి నివారణ కాలువకి నీళ్లు తెస్తా ఉంటే అది చూచి నువ్వు ఓర్వలేక ఈరోజు అడుగు సమంజసం. 5 సంవత్సరాల్లో రాప్తాడు నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల్ని అనగదొక్కడం జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వం వస్తానే 5 సంవత్సరాల్లో రాప్తాడు నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల్ని అనగదొక్కడం జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వం వస్తానే 5
ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలని ముందంజలో నడిపించుకుంటూ పరిటాల కుటుంబము ఎస్సీ ఎస్టీలకి ప్రాధాన్యత ఇస్తుంటే నువ్వు అది చూసి ఓర్వలేక ఈరోజు పరిటాల కుటుంబం మీద బురద జరగడం జరుగుతుంది. అయ్యా ప్రకాష్ రెడ్డి గారు, ఇది నువ్వు ప్రెస్ మీట్లు పెట్టడం ఇది ఎంత మటుకు సమాన్వితమో మాకి తెలియజేయాలని చెప్పి నిన్ను కోరుతా ఉన్నాం. నువ్వు 5 సంవత్సరాల్లో ఎక్కడే కానీ ఒక రోడ్డు కానీ వేయించిన పాపాన లేదు. కనీసం తోపెత్తు నుండి తగరకుంట వరకు కానీ ఈరోజు నువ్వు పీకలు రోడ్డు అట్లే ఉంది. జనాలు ఇబ్బందులు పడుతున్నారు. నువ్వు ఆ రోజు చేసిన పాపం ఇప్పుడు కానీ ఇంకా పోలేదు. అందుకే మా ఎస్సీ ఎస్టీలు అంత కలిపి ఆ రోజు ఇతను ఎలక్షన్లో మనకి పనికిరాడు అని ఆ పొద్దు తిరస్కరించడం జరిగింది. ప్రకాష్ రెడ్డి గారు ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టేటప్పుడు గత 5 సంవత్సరాల్లో నేను ఏమి చేసినానని నీ ఆత్మసాక్షిను బయటకు చెప్పల్లా. జనాలకి రెచ్చగొట్టే మాటలు రాప్తాడు నియోజకవర్గం ప్రజలు గమనించాలా. పరిటాల సునీతమ్మక్క గారి మీద కానీ కూటమి ప్రభుత్వం మీద కానీ అవాకులు చవాకులు పేలిస్తే చూస్తూ ఊరుకుండే ప్రసక్తే లేదు. దీనికి రాబోయే కాలంలో పరిమాణాలు ఎదుర్కొంటావు. ప్రకాష్ రెడ్డి గారు సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. రాష్ట్ర జనాభా కులగణనలో బీసీల శాతం తక్కువగా ఉందని ప్రతిపక్షాలు విమర్శించడంతో తిరిగి సీఎం రేవంత్ రెడ్డి 10 రోజుల పాటు కులగణన చేపట్టనున్నట్టు మాజీ పార్లమెంటు సభ్యులు వి హనుమంతరావు తెలిపారు. అంబర్పేట కాచిగూడలో ఆయన మాట్లాడుతూ దేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేపట్టడం గర్వించదగ్గ విషయమన్నారు. జరిగిన కులగణనలో కొంతమంది కుటుంబ సభ్యులు లేకపోవడంతో సమాచారం పూర్తిగా రానందున తిరిగి మళ్లీ ప్రారంభించడం జరుగుతుందని అన్నారు. జిల్లా, మండల, పట్టణాలలో కులగణనపై అధికారుల పర్యవేక్షణలో పూర్తి చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని అన్నారు. అన్ని మున్సిపాలిటీలో, అదేవిధంగా గ్రామాలలో, పంచాయతీరాజులో, జిల్లా పరిషత్లో అన్ని దగ్గర జనాన్ని పెంచితే ఒక్కొక్క దగ్గర 200, 300, 400 మందిని మినిమం ఒక్కొక్క రాష్ట్రానికి ఒక 500 నుంచి 1000 దాకా అన్ఎంప్లాయిడ్ యూత్ను దీంట్లో ఉపయోగించుకుంటే సరిగ్గా జరుగుతుంది. దాని మీద అపోజిషన్ కంప్లైంట్ కూడా ఉండదు, వాళ్ళు మాట్లాడడానికి అవకాశం కూడా ఉండదు అనేది నా ఉద్దేశం. నేను అనేది ఏంటంటే ఇంత చిత్తశుద్ధి రాహుల్ గాంధీకి ఎంతుందో అంత చిత్తశుద్ధి రేవంత్ రెడ్డి కూడా ఉంది. కాబట్టి అపోజిషన్ ఎప్పుడైతే రోజు టీవీలల్లో అదేవిధంగా మీడియాలో కంప్లైంట్ చేయడం వల్ల ఆయన ఒక మంచి నిర్ణయం, దానికి మరి కమిషన్ చైర్మన్ అయినటువంటి నిరంజన్ కూడా శ్రద్ధ తీసుకొని తనంతట తానే గతంలో తిరిగాడు, ఇప్పుడు కూడా ఎవరెవరికి రాలేదని తెలుసుకొని వాళ్ళ ఉన్న స్టాఫ్ తోటి పనిచేస్తుంది. కాబట్టి స్టాఫ్ పెంచాలి అనేది నా ఉద్దేశం. ఫర్ టెంపరరీ, ఏది జనగంత తర్వాత మీరు ఏం చేస్తారు అనేది కాదు, కానీ ఇమీడియట్ గా చేయాలి అని కోరుతున్నా. ఒకటి నేను కూడా ఒక అపీల్ చేస్తున్నా, ఎవరైతే ఈ హైదరాబాద్ లో ఉండి దుబాయో లేకుంటే ఇంగ్లాండో లేకుంటే ఆస్ట్రేలియా ఇలాంటి మరి ఈరోజు బీసీ కమిషన్ చైర్మన్ గారి శ్రీ నిరంజన్ గారి ఆదేశానుసారము పెద్దలు వి హనుమంతరావు గారి నాయకత్వంలో అంబర్పేటలో కాచిగూడ డివిజన్లో కులగణలో ఎవరైతే పాల్గొనలేదో వాళ్ళ గురించి ఇంటింటి ఒక ర్యాండమ్ సర్వే చేయాలన్న అభిప్రాయానికి పెద్దలు
బీసీ కమిషన్ చైర్మన్ గారు వ్యక్తపరచడము, హనుమంతరావు గారు మా అందరినీ ఈ ఫీల్డ్లో దించి అన్ని ఇల్లు తిరిగి సమాచారం సేకరించి బీసీ కమిషన్కి ఇచ్చేటట్టు, దీంట్లో కంటెస్టెడ్ కార్పొరేటర్ రామ్మోహన్ గారు, అలాగే పిసిసి సెక్రటరీ శ్రీకాంత్ గౌడ్ గారు, అలాగే జిల్లా కార్యదర్శి ప్రధాన కార్యదర్శి కృష్ణ గౌడ్ గారు, డివిజన్ అధ్యక్షులు శ్రీధర్ గౌడ్ గారు, ఇతర మిత్రులు కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు, బ్లాక్ ప్రెసిడెంట్లు అందరూ పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాము. మేము ఇప్పుడే పెద్దలు హనుమంతరావు గారు చెప్పినట్టు ఈ వారం రోజులు అంబర్పేటలో 5 డివిజన్లలో ఎక్కడెక్కడైతే కొంతమంది ఈ జనాభా లెక్కలో కామారెడ్డి పట్టణంలో మాజీ ప్రభుత్వ వైప్ గంప గోవర్ధన్ నివాసం వద్ద మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి నియోజకవర్గ కార్యకర్తలకు నాయకులకు పంపిణీ చేశారు. మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రజల తరపున కేసీఆర్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దయచేసి అందరూ వినండి. జై తెలంగాణ, జై తెలంగాణ. కాంగ్రెస్ పార్టీ బీసీల పక్షపాతని తెలంగాణ ఫిషర్మెన్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ అన్నారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన రజకుల ఆత్మీయ సభకు ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీలకు 42% ఉన్న రిజర్వేషన్లను 28% కుదించిందని విషయాన్ని గుర్తు చేశారు. కామారెడ్డి డిక్లరేషన్లో ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి 47% బీసీలకు రిజర్వేషన్లు కేటాయిస్తారని తేల్చి చెప్పారని అన్నారు.
కొంతమంది సిగ్గులేని బీజేపీ నాయకులు ఇంతవరకు మీకు సిగ్గున్నదా? ఒక బీసీ నాయకుడిని వారు వర్కింగ్ పని చేయలేరు. కేటీఆర్ వర్కింగ్ పని చేయడం, కేసీఆర్ ప్రెసిడెంటు. బీసీ ఉన్నటువంటి బండి సంజయ్ బీజేపీ చేసి కిషన్ రెడ్డి చేసింది. వీళ్ళ బీసీ గురించి మాట్లాడేది? అరే కాంగ్రెస్ పార్టీ నాయకుడు పార్టీ అధ్యక్షుడు బీసీ కదా. అదే మేము గౌరవంగా చెప్తున్నాము. కాంగ్రెస్ పార్టీ బీసీ పక్షపాతి. కాంగ్రెస్ పార్టీ బీసీల పక్షపాతి. 42% ఉన్నటువంటి అప్పటి సమాజంలో 28 ఇచ్చింది ఎవరు? అదే బీఆర్ఎస్ కాదా? కానీ ఇప్పుడు మేము 42% కామారెడ్డి యొక్క బీసీకి 42% ఇవ్వబోతున్నాం, ఇచ్చి తీరుతామన్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దమ్మున్న నాయకుడు. దేశంలో తెలంగాణ రాష్ట్రం యొక్క పేరుని భారతదేశ వ్యాప్తంగా తీసుకొచ్చి భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా కూలగడం జరిగింది. నాంది పలికింది ఎవరు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇలాంటి దగులుబాజు బీజేపీ బీఆర్ఎస్ నాయకులు ఏం మాట్లాడుతున్నారు? కనీసం మీ పార్టీ అధ్యక్షులను చేయలేని బీసీలను మీరు అంటే బీసీల నాయకత్వం అనుకుంటారా? మీరు బీసీగా మహేష్ కుమార్ గౌడ్ గారిని పార్టీ అధ్యక్షులు చేసింది కాంగ్రెస్ పార్టీ. గౌరవంగా చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ బీసీల పక్షపాతి. బీసీల గురించి మాట్లాడే నైతిక అర్హత అటు బీజేపీకి లేదు, ఇటు బీఆర్ఎస్కి లేనే లేదు. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడి పేరు కల్వకుంట్ల చంద్రశేఖరరావు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పేరు కల్వకుంట్ల తారక రామారావు. ఇద్దరు బీసీలా? బండి సంజయ్ కుమార్ని ఎందుకు తీసుకురు బీసీ అయినటువంటి కిషన్ రెడ్డి బీసీయా? ఒక చిన్న ముచ్చట మాట్లాడతాం మీకు బీజేపీ నాయకులతో. 20 సంవత్సరాల కింద మాట ముచ్చట. 2004 సంవత్సరంలో బండా దత్తాత్రేయ ఉండే బీసీ సంవత్సరం నుంచి అధ్యక్షుడిగా ఉండే. ఆయన తీసేసి మళ్ళీ ఏం చేస్తారు? కిషన్ రెడ్డిని తెస్తారు. చలో కిషన్ రెడ్డిని అయిపోయిన తర్వాత మళ్ళీ ఎవరు వస్తారు? డాక్టర్ లక్ష్మణ్ వస్తాడు. ఆయన ఒక బీసీ కదా. మళ్ళీ ఆయన నుంచి మళ్ళీ ఎవరు వస్తారు? మళ్ళీ కిషన్ రెడ్డి వస్తారు. నెంబర్ 81 ప్రకారం ప్రభుత్వం ఇచ్చిన హామీని వీఆర్ఏలకు అమలు చేయాలని రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన వీఆర్ఏల మహాధరణలో ఆయన పాల్గొన్నారు. ఆర్ కృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న వీఆర్ఏలకు 3797 ఉద్యోగాలు ఇవ్వాలని అన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే కౌలుదారులకు ఉన్న వీఆర్ఏలకు ప్రభుత్వం సహకరించి ఉద్యోగాలను కల్పిస్తే వారి భవిష్యత్తు బాగుపడుతుందని ఉద్బోధించారు. తెలంగాణలో ఉన్నటువంటి దాదాపు 3797 మంది వీఆర్ఓలకు వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని ధర్నా సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. గ్రామీణ పాలన వ్యవస్థలో వీఆర్ఓలు అంటే కామర్కారులు, మస్కూర్లు చాలా కీలకమైన పోస్టు. వీఆర్ఓలు లేకనే గ్రామీణ పాలన వ్యవస్థ బలహీనపడ్డది. ముఖ్యమంత్రి గారు ఈ సందర్భంగా అనేక మీటింగ్లలో చెప్పాడు, వీఆర్ఓ గ్రామీణ పాలన వ్యవస్థను బలోపేతం చేస్తాయి. కాబట్టి ప్రతి గ్రామంలో వీఆర్ఏలు ఉండాలి. అప్పుడు వీఆర్ఓలు అంటే ఆ ఊళ్ళో ఏం జరుగుతుంది, ఎట్లున్నారు, ఎవరి కులం ఏంటిది, ఎవరి మతం ఏంటిది మొత్తం చెప్పే చరిత్ర అంతా చెప్పేటోళ్ళు వీఆర్ఓలు. అందుకే వీఆర్ఓల పోస్టులను ఈ మిగిలిపోయి 61 సంవత్సరాల పైబడిన వారిని తీసుకోలేదు. 81, 85 జీవో ఇచ్చారు. ఈరోజు బీసీ సంక్షేమ సంఘం, జాతీయ బీసీ సంక్షేమ సంఘం టైగర్ ఆర్ కృష్ణ పిలుపు మేరకు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ యొక్క ధర్నా కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం, గత ప్రభుత్వము, గత పాలకులు తరాల పోటీ తాతలు ముత్తాతల నుంచి వస్తున్న వ్యవస్థలో వీఆర్ఏ అనే ఒక వ్యవస్థలో ప్రభుత్వం బెట్టి చాకరీ చేపిస్తున్న విధానాన్ని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో వీఆర్ఏల 3797 మందికి వెంటనే 81వ జీవో 85 నుంచి మరి 81 జీవో నెంబర్ 85 వెంటనే అమలు చేయాలని చెప్పి మేము
రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే దాదాపు తాతల ముత్తాతల దగ్గర నుంచి ఎట్టి చాకిరి బానిసత్వంగా మగ్గిపోయినటువంటి విఆర్ఏలకు చదువు ప్రకారంగా డిగ్రీ చదివిన వాళ్ళకు జూనియర్ అసిస్టెంటు, అదేవిధంగా ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళకు రికార్డ్ అసిస్టెంటు, అదేవిధంగా ఎస్ఎస్సి చదువు లేని వాళ్ళకు అటెండర్ పోస్ట్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఇన్ని సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వమే విఆర్ఏలకు తప్పకుండా మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పి గౌరవ రేవంత్ రెడ్డి గారు చెప్పారు. కాబట్టి వారి గౌరవాన్ని ఆస్వాదించే మేము ఇవాళ వారు తీసినటువంటి జీవో ప్రకారంగానే మేము డిమాండ్ చేస్తున్నాం. కొంతమంది 61 ఏజ్ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి మహిళ మృతి, నిర్లక్ష్యం వహించిన డాక్టర్పై చర్యలు తీసుకోవాలని బంధువుల డిమాండ్. కూటమి ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తే ఊరుకోం, టీడీపీ ఎస్సీ సెల్ కన్వీనర్ పాలచెర్ల ముత్యాలప్ప. కులగణనలో కుటుంబ సభ్యులు లేకపోవడంతో పూర్తి సమాచారం రాలేదు, రెండోసారి కులగణనకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్న వి హనుమంతరావు. జీవో నెంబర్ 81 ప్రకారం వీఆర్ఏల హామీని అమలు చేయాలి, వీఆర్ఏల మహాధర్నాలో డిమాండ్ చేసిన ఆర్ కృష్ణయ్య. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.